హాయ్ ఫ్రెండ్స్, మన రాయదుర్గం మండలం కొంతనపల్లి గ్రామానికి మనం వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంతనపల్లి సర్పంచ్ గారితోనో అలాగే పెద్ద మనుషులతో అందరితో నేను కలిసి మాట్లాడడం జరిగినది. ఇక్కడ అక్కతో కూడా నేను నమస్కరించడం జరిగినది. ఎందుకంటే ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని చూపిస్తాను రాండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొండ మీద పిలుచుకుపోతున్నారు అంతా. నేను కూడా కొండ మీద ఎక్కుతున్నాను. చూడండి, ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం ఉంది. ఇక్కడ కొండ మీద మేము పిలుచుకుపోతున్నాం రండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి, నాగప్ప కట్టతో కూడా వచ్చి మనము దేవుని దర్శించుకొని పూలతో నమస్కరించడం జరిగినది. తీర్థ ప్రసాదం కూడా పొందడం జరిగినది. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం లోపల వెళ్ళి నేను కూడా దేవుని దర్శించుకొని ఇక్కడ తీర్థ ప్రసాదం కూడా పొందడం జరిగినది ఫ్రెండ్స్. అలాగే మంగళవారం, శుక్రవారం, పుణ్యం రోజు, అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతుంటాయి. అలాగే శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న వారు చాలా చాలా శుభవార్త వింటారు. ఇక్కడ మనం కూడా వచ్చి దర్శించుకోవడం జరిగినది. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజు, పుణ్యం రోజు ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి. భక్తాదులు కూడా ఎక్కడో నుండి తరలి వస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునడానికి మంగళవారము, శుక్రవారము, పుణ్యం రోజు, అమావాస్య రోజు ఇక్కడ చాలా పవిత్రంగా పూజలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ మహిళలు కూడా చాలా మంది రావడం జరిగినది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ పంప్ ఆఫ్ ఫైర్ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే ఇందులో వచ్చి అందరికీ సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే భోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో కొట్టి, లైక్ కొట్టి, షేర్ చేయండి. మన రైతులకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.